ఒకసారి ఇలా ఊహించుకోండి, సముద్ర మధ్యలో మీరు ఇరుక్కుపోయారు. మీ చుట్టూ ఎక్కడ చూసినా నీళ్లు మాత్రమే ఉన్నాయి. చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేడు. మీ దగ్గర తినడానికి ఏమీ లేదు, కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదు. ఈ పరిస్థితిలో మనలో చాలా మంది కొన్ని రోజులు కూడా బతకలేం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 133 రోజులు, అంటే దాదాపు 5 నెలలు ఒంటరిగా సముద్రం మధ్యలో బ్రతికి బయటపడ్డాడు. ఆ వ్యక్తి పేరే పుల్లిం. ఆయన చేసిన పోరాటం కేవలం తన జీవితం కోసమే కాదు, ప్రతి మనిషికి తన ధైర్యాన్ని తెలపడం కోసం ఒక నిదర్శనంగా మారాడు. ఇప్పుడు మనం ఆయన నిజ జీవిత కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ ఒక సాధారణ వ్యక్తి కథ. ఇతను చైనాలోని హైనాన్ దీవిలో పుట్టి పెరిగాడు. ఇతని కుటుంబం చాలా పేదది. చదువు మధ్యలోనే వదిలేశాడు. తర్వాత తన జీవనోపాధి కోసం మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేసుకున్నాడు. అది 1942వ సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధం తారాస్థాయిలో ఉంది. అప్పుడు పుల్లిముని ఎస్ఎస్ బెల్మోండో అనే నౌకపై పనిచేయడానికి పంపించారు. ఈ నౌక దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి దక్షిణ అమెరికాలో ఉన్న సురినామ్ వైపు వెళ్తోంది. నౌకపై మొత్తం 55 మంది సిబ్బంది ఉన్నారు. నవంబర్ 16, 1942 మధ్యాహ్నం సూర్యుడు తన ఎరుపు రంగుతో బగబగా మండుతున్నాడు. అదే సమయంలో సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఎలా అంటే ఏదైనా ఒక పెద్ద విధ్వంసం మొదలయ్యే ముందు వచ్చే ప్రశాంతత లాగా. అప్పుడే ఒక జర్మన్ యూబోట్ వీళ్ళు ప్రయాణిస్తున్న నౌకపై బాంబుల వర్షం కురిపించింది. ఘోరమైన పేలుళ్లు జరిగాయి. కొద్ది నిమిషాల్లోనే నౌక 2 ముక్కలై మునిగిపోయింది. చుట్టూ ఎటు చూసిన మంటలు, అరుపులు, నీళ్లలో మునిగిపోయే మనుషులు. అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు. వాళ్ళతో పాటు పుల్లిం కూడా నీటిలో పడిపోయాడు. కానీ అదృష్టం అతని వైపు ఉంది. వెంటనే అతనికి ఒక లైఫ్ జాకెట్ దొరికింది. దాని సహాయంతో అతను నీళ్లలో తేలాడు. ఆ రోజు ఏ దేవుడిని ప్రార్థించాడో తెలియడు గాని 55 మందిలో ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వాళ్ళందరూ మునిగిపోయారు. అందరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇదంతా వింటే మీకు టైటానిక్ కథ విన్నట్టుగా ఉంది కదా, కానీ ఇది కథ కాదు, నిజం. సుమారు 2 గంటల పాటు పుల్లిన్ నీళ్లలో అలాగే తేలాడు. అతని శరీరం అలసిపోయింది, కానీ జీవించాలనే తపన మాత్రం ఇంకా పోలేదు. అదే సమయంలో దూరంలో అతనికి ఒక చిన్న చెక్క పడవ కనిపించింది. తనలో ఉన్న చివరి శక్తిని కూడా కూడబెట్టి ఆ రాఫ్ట్ దగ్గరకు వెళ్లి ఎక్కాడు. ఆ చెక్క పడవలో కొన్ని చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. కొన్ని వంట పాత్రలు, ఒక పగిలిన టార్చ్ లైట్, కొద్దిగా చాక్లెట్లు, కొద్దిగా పంచదార మొక్కలు, కొన్ని మంచినీళ్ళ బాటిళ్లు, ఒక ఫ్లేర్ గన్ ఉన్నాయి. ఆ రోజు రాత్రి పుల్లిన్ చలితో వణికిపోయాడు. కానీ మనసులో ఇంకా ఒక చిన్న ఆశ మాత్రం ఉంది. అయితే తనకు తెలుసు ఇక తనను ఎవ్వరూ కాపాడరు అని, తనను తానే కాపాడుకోవాలి అని, తనే ఈ సముద్రాన్ని జయించాలి అని. కొన్ని రోజుల్లోనే ఆహారం అయిపోయింది, నీళ్లు కూడా అయిపోయాయి. అప్పుడప్పుడు వర్షం కురిసినప్పుడు తన బట్టలతో కొన్ని వర్షపు నీళ్లు సేకరించుకునేవాడు. కొద్దిగా వచ్చిన నీళ్లతో దాహం తీర్చుకునేవాడు. ఆ చెక్క మీద ఉన్న కర్రతో, రాళ్లతో చేపల్ని వేటాడే ఆయుధం తయారు చేశాడు. గంటల కొద్దీ కూర్చున్న ఒక్క చిన్న చేప కూడా దొరికేది కాదు. కొన్నిసార్లు మాత్రం దొరికిన చేపను అలాగే పచ్చిగా తినేసేవాడు. అప్పుడప్పుడు సముద్రపు పక్షులు రాఫ్ట్ మీదకు వచ్చేవి. వాటిని పట్టుకొని వాటి మాంసం కాల్చుకొని తినేవాడు. ఇలా ఒక్కొక్క రోజు బ్రతుకుతూ పోయాడు. కానీ ఒక రోజు అతని చేతికి ఒక చిన్న గాయం అయింది. ఆ గాయం నుండి వచ్చిన రక్తం నేరుగా పడవ కింద ఉన్న సముద్రంలో పడింది. అప్పటికే 2 పెద్ద పెద్ద షార్కులు పడవ చుట్టూ తిరగడం మొదలయ్యింది. అవి ఆ చిన్న చెక్క పడవను ఢీకొడుతూ పుల్లిన్ యొక్క ధైర్యాన్ని చంపేసేవి. కానీ భయాన్ని జయించి నిశ్శబ్దంగా కూర్చొని అక్కడే ఉన్నాడు. కొంతసేపటికి అవి అక్కడి నుండి వెళ్ళిపోయాయి. రోజు రోజుకు శరీరం బలహీనపడుతుంది. ఎండలో చర్మం కాలిపోతుంది. రాత్రులేమో ఎముకలు కొరికేంత చలి, తుఫాన్లు వస్తున్నాయి. చాలా సార్లు సముద్రంలో పడిపోయాడు. ఇలా 20 రోజులు కాదు, 40 రోజులు కాదు, 80 రోజులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుద్ధం. అయినా పుల్లిన్ వెనుదిరగలేదు. తన ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. అప్పుడప్పుడు పెద్ద పెద్ద నౌకలు దగ్గరగా పోయేవి. ఫ్లేర్ గన్ తో సిగ్నల్ ఇచ్చినా కానీ ఎవ్వరూ చూడలేదు. 2 సార్లు యుద్ధ నౌకలు దగ్గరగా వెళ్ళాయి. సైనికులు చూశారు కానీ కనీసం సహాయం కూడా చెయ్యలేదు. ఎందుకంటే ఇది వాళ్ళ శత్రువులు వేసే పన్నాగం అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయేవారు.
రోజులు గడుస్తున్నాయి. ఇతని శరీరం కొద్ది కొద్దిగా క్షీణిస్తుంది. కానీ ఆశ మాత్రం చావడం లేదు. కానీ ఒక రోజు సముద్రం ప్రశాంతంగా ఉంది. పుల్లిన్ ఒక్కసారిగా బోటు కిందకు చూశాడు. సముద్రపు నేల కనిపిస్తుంది. కొద్దిసేపటికి ఆ రాఫ్ట్ ఒక రాతికి తాకింది. పుల్లిన్ అర్థం చేసుకున్నాడు తను ఒడ్డుకు దగ్గర ఉన్నాడు అని. 1943 ఏప్రిల్ 5న 133 రోజుల తర్వాత బ్రెజిలియన్ మత్స్యకారులు ఆ ప్రదేశం దగ్గరికి వచ్చారు. రాఫ్ట్ మీద ఒక మనిషి పడి ఉండడం చూసి ఒక్కసారిగా బిత్తరిపోయారు. దగ్గరకు వెళ్లి అతను బ్రతికే ఉన్నాడా లేదా అని చూశారు. అతను బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న వెంటనే అతనికి నీళ్లు ఆహారం ఇచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 1 నెల చికిత్స తర్వాత పుల్లిన్ కోలుకున్నాడు. అప్పటికే అతను ప్రపంచవ్యాప్తంగా హీరో అయ్యాడు. అనేక దేశాలు అతనికి పతకాలు సత్కారాలు ఇచ్చాయి. తర్వాత తన అనుభవాన్ని ఉపయోగించి నేవీ ఆఫీసర్లకు సముద్రంలో ఒంటరిగా ఉంటే ఎలా బ్రతకాలి అనే శిక్షణ ఇచ్చాడు. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇది పుల్లిన్ యొక్క 130 రోజుల సాహస కథ. ఇప్పటి వరకు ఈ వీడియో చూశారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా 360 ఎర్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీకు ఫ్రీయే, కానీ మాకు మాత్రం అది మీ ప్రేమ, మీ సపోర్ట్.